నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. తమిళనాడు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావడానికి ప్రధాన భూమిక వహించింది శ్రీబాగ్ ఒప్పందం. అలాంటి శ్రీబాగ్ ఒప్పందానికి కాలం చెల్లింది. ఇంకా శ్రీబాగ్ ఒప్పందం పేరుతో ప్రాంతీయ విద్వేషాలు కొందరు సృష్టిస్తున్నారు అనే కోణంలో తెలుగుదేశం నాయకుడు మాల్యాద్రి ఒక విష ప్రచారం చేస్తున్నాడు. ఈ ప్రచారం ఎంతవరకు కరెక్టు అనే విషయమై రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి గారు అడిగి తెలుసుకుందాం. పురుషోత్తం గారు, ఎట్లా చూడాలి మనం ఈ మాల్యాద్రి గారు ఇలాంటి ప్రచారం చేయడం? అంటే అసలు శ్రీబాగ్ ఒప్పందం కాలం చెల్లింది, దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు అని అంటున్నారు. అంటే మాల్యాద్రి గారు తెలుగుదేశం పార్టీ నాలెడ్జ్ సెంటర్ ఇన్ఛార్జిగా ఉంటున్నారు. వ్యక్తిగతంగా నాకు కూడా బాగా తెలుసు. ఆయన కింద పనిచేశాను. చిత్తూరు జిల్లా సిపిఎం సెక్రటరీగా సుదీర్ఘకాలం పనిచేశారు. మంచి నాయకుడు. చిత్తూరు జిల్లాలో ఒక రకంగా సిపిఎంకి పునాదులు వేసిన వాళ్ళు ఒకరు. ఆయనతో కూడా నేను విద్యార్థి నాయకుడిగా ఆయన సారథ్యంలో పనిచేశాను కాబట్టి వారి పట్ల నాకు మంచి అభిప్రాయం ఉంది. ఆయన గురించి బాగా తెలుసు. కాకపోతే వారికి ఉన్న అనుమానాలు లేకపోతే వారికి ఉన్నటువంటి వ్యతిరేకతను శ్రీబాగ్ ఒప్పందంతో ముడిపెట్టి చేసేస్తున్నారు. నాకు మొత్తం వారి మధ్యకాలంలో ఒక పత్రికలో ఆర్టికల్ రాశారు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల వాళ్ళకి భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు, తప్పు కూడా కాదు. కానీ వారికి కాంగ్రెస్ మీద జగన్ మీద ఉన్న వ్యతిరేకత అంతా శ్రీబాగ్ మీద చూపించడం అంటే అర్థం రాయలసీమ మీద వ్యతిరేకత చూపించినట్టే. శ్రీబాగ్ వేరు, కాంగ్రెస్ వేరు, జగన్ వేరు. శ్రీబాగ్ అనేది ఒక ఒప్పందం, ఒక అవగాహన. దాన్ని రాజశేఖర రెడ్డి గారు ఇంటికి పేరు పెట్టుకున్నాడనో లేదా సాక్షిలో ఆర్టికల్ వచ్చిందనో శ్రీబాగ్ని తీసుకొచ్చి జగన్కి ఆటకంటే ప్రయత్నం చేయడం అనేది సరైనది కాదు. శ్రీబాగ్ వేరు, జగన్ వేరు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వారు రాసిన ఆర్టికల్ మొత్తం చదివాను. అంటే వాళ్ళు ఏమంటారంటే ప్రధానంగా వారు అన్న పాయింట్ కరెక్ట్. రాయలసీమ అభివృద్ధి జరిగితే ఫ్యాక్షన్ పూర్తిగా రద్దు అవుతుంది, ముఠా కక్షలు పోతాయి. 100% కరెక్ట్. నాట్ ఓన్లీ రాయలసీమ అభివృద్ధి అనేదే ఆటంకాలకి పరిష్కారం. తీవ్రవాదమైనా ఇంకోటైనా పేదరికం ఉంటేనే వస్తుంది. అంతే కదా. రాయలసీమలో కూడా పేదరికం పోవాలి. పేదరికం పోవాలంటే వ్యవసాయ క్షేత్రం కాబట్టి వ్యవసాయం వృద్ధి చెందాలి, దానికి నీటి ప్రాజెక్టులు కావాలి. వారు చెప్పిన అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అసలు శ్రీబాగులో ఉన్నదే అదే. అంటే నేను ఆయన శ్రీబాగ్ చదవకుండానే అభిప్రాయంకి వచ్చినాడా అనే డౌట్ వస్తుంది. శ్రీబాగ్ మళ్ళీ మహాభారత గ్రంథం కాదు, 4 ముక్కలు అంతే. రాజధాని ఉంటే హైకోర్టు ఒక చోట ఉండాలి. రెండోది అత్యంత కీలకమైంది, నేను మొన్న సాక్షిలో రాసిన ఆర్టికల్లో కూడా ప్రస్తావించాను. చాలామంది శ్రీబాగ్ని రాజధానికే పరిమితమై సంకుచితంగా ఆలోచిస్తున్నారు. శ్రీబాగ్ అంటే రాజధాని మాత్రమే, రాజధాని ఒక పార్ట్ మాత్రమే. ప్రధానమైనది శ్రీబాగులో ఉన్నది ఏంటంటే, కృష్ణా తుంగభద్ర నదీ జలాలను రాయలసీమ ప్రాంత ప్రయోజనాలకు అనుగుణంగా అధిక భాగం నీటి కేటాయింపులు చేస్తూ దానికి అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించాలి. వీళ్ళ అవసరాలు తీరిన తర్వాతే ఏదైనా 10 ఏళ్ల పాటు రాయలసీమ అవసరాలు రాష్ట్ర ఏర్పాడైనటువంటి అప్పుడు 1953లో ఏర్పడిన మొదటి 10 సంవత్సరాలు తుంగభద్ర రాయలసీమ కృష్ణానదిలో రాష్ట్రానికి వచ్చే వాటాలో ప్రథమ ప్రాధాన్యత రాయలసీమకి ఇచ్చి దానికి అనుగుణంగా రాయలసీమకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించాలి. ఇది శ్రీబాగ్ ఒప్పందంలో 1953 రాష్ట్ర ఏర్పాటప్పుడు చేసుకున్నారు పెద్ద మనుషుల ఒప్పందం. దీని ప్రాతిపదికగా రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రం ఏర్పడింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆయన ఇంత మాట్లాడిన శ్రీబాగులో అది ఉంది కదా, అది అమలు అయ్యాలని మేము కూడా కోరుతా ఉండేది. శ్రీబాగ్ని అమలు చేయడం అంటే టాప్ ప్రయారిటీ. కృష్ణా తుంగభద్ర నదీ జలాలలో రాయలసీమకు ఎక్కువ వాటా ఇవ్వడం, దానికి అనుగుణంగా ప్రాజెక్టులు కట్టడం. ఈ పని చేయొద్దని ఎవరు అన్నారు? ఇది చేయమనడం ఇంకా జరగలేదనేది కదా. ఆయన ఒప్పుకుంటున్నాడు, నేను ఒప్పుకున్నా. జరగలేకపోవడానికి కారణం ఎవరైనా కావచ్చు. ఇప్పుడున్న ప్రభుత్వం చేయాల్సింది మేము చేస్తామని చెప్పండి. శ్రీబాగ్లో ఉన్నది కూడా మీరు చెప్పిందే. శ్రీబాగ్లో మీరు చెప్పిందే శ్రీబాగ్లో ఉన్నప్పుడు శ్రీబాగ్ మీద విషయం చెమ్మడం ఎందుకు? శ్రీబాగ్ వల్లనే శ్రీబాగ్ను గుర్తు చేయడం అంటే ప్రాంతాల మధ్య ప్రాంతాల మధ్య సమతుల్యత వస్తుంది శ్రీబాగ్ని అమలు చేస్తే. రాయలసీమ అభివృద్ధి వస్తుంది శ్రీబాగ్ని అమలు చేస్తే. బట్ వాళ్ళు శ్రీబాగ్ని చదివినాడా, చదవలేదా, లేదా శ్రీబాగ్ అంటే వేరే వాళ్ళు గుర్తొస్తారని భయపడి రాశాడా, నాకు అర్థం కాని ప్రశ్న ఒకటి ఉత్పన్నం అవుతుంది. అంటే ఎవరికి తెలియదు అనుకుంటున్నాడేమో ఆయన. తెలియదనే దానికన్నా శ్రీబాగ్ అనేది నేను చెప్పాను, మహాభారతం రామాయణం అంటే పెద్ద గ్రంథం కాదు, అది 4 ముక్కలు. అయినా కూడా దాన్ని అందరూ రెండోది ఏంటంటే, శ్రీబాగ్ అంటే వీళ్ళు మొదటి నుంచి రాజధానితో ముడిపడంతో శ్రీబాగ్ అంటే రాయలసీమ ఎమోషనల్ వస్తుంది కాబట్టి మనం వ్యతిరేకమైన వీళ్ళకు వేసుకొని అనవసరం చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. అది వాళ్ళు మొదటి గుమ్మరించారు. శ్రీబాగ్ అనేది రాయలసీమ ప్రజలకు హక్కుతో కూడుకున్న పత్రము,
హామీ పత్రము. ఆ హామీ పత్రం రాయలసీమది, ఆ. జగన్దో రాజశేఖర రెడ్డితో కాదు. అవును. వాళ్ళు మీరు పదే పదే శ్రీబాగ్ని వాళ్ళకి ఆపాదించడం అంటే రాయలసీమ అంతా వాళ్ళతో ఉండమని మీరు చెప్పడమే. కాబట్టి శ్రీబాగ్ వాళ్ళది కాదు, రాయలసీమ ప్రజలది, మీది కూడా. మీరు తెలుగుదేశం కూడా రాయలసీమలో ఉంది, మాది కూడా అని మీరు చెప్పాలి, దాన్ని అమలు చేస్తామని చెప్పాలి. అంతే కదా. ఇది మొదటి అంశం. రెండో అంశం, వారు మొత్తం ఆ వ్యాసంలో నాకు అర్థమైంది ఏంటంటే, నోడౌట్ తెలుగుదేశం పార్టీ ఏమీ చేయలేదని నేను అన్ను. కొన్ని ఎవరికి తెలియదని ఏది పడితే అది రాయకూడదు. ఉదాహరణకు మీ నాన్న పార్టీ అంటాడు. రాయలసీమ ప్రాంతానికి ఈ రోజు వరకు హయ్యెస్ట్ నీటి విషయాల్లో చేసింది ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారు. బ్రిటిష్ వాళ్ళ తర్వాత, ఆంగ్లేయుల తర్వాత. దానికి లెక్కలే ఉన్నాయి కదా. వారు ఏమంటారు, కొన్ని ప్రాజెక్టులు తెలుగు గంగా నాగా ఇవి చెప్పారు. మరి పోతిరెడ్డిపాడు వెడల్పు చేసింది ఎవరు? గండికోట రిజర్వాయర్ పూర్తి చేసింది ఎవరు? అసలు గాలేరు నగరి తెలుగంగ ప్రాజెక్టులు శంకుస్థాపన చేసింది రామారావు గారు. శంకుస్థాపన చేశారు, ఆ పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత 5 ఏళ్ళు కాంగ్రెస్ ఉన్నింది, ఎవరు పట్టించుకోలేదు, ఒక్క అడుగు తెలియదు. మళ్ళీ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది, 10 ఏళ్ళు ఉన్నింది, ఎవరు పట్టించుకోలేదు. రామారావు గారు శంకుస్థాపన చేసిన తర్వాత 15 ఏళ్ల తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి అది సాధ్యమవుతుందని చెప్పి నిరూపించి గాలేరు నగరిని సార్థకం చేశాడు. ఆ తర్వాత చంద్రబాబు గారు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో మంచి ప్రయారిటీ ఇచ్చాడు, ముఖ్యంగా అంద్రినివాకు ఒప్పుకోవాలి మనం. ఉమ్మడి రాష్ట్రంలో ఇవ్వలేదు. అంద్రినివాకు మంచి 1200 కోట్లు ఖర్చు పెట్టాడు, అప్రిషియేట్ చేస్తాం. ముచ్చిమరి పెండింగ్ పూర్తి చేశాడు, అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ ఆ గాలేరు నగరి అంద్రినివాని లైన్లో తీసుకొచ్చిన 15 ఏళ్ళ తర్వాత రాజశేఖర రెడ్డి గారు. శ్రీ సిటీని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకునేస్తున్నారు. శ్రీ సిటీ సృష్టికర్త రాజశేఖర రెడ్డి గారు. కొప్పర్తి, ఓర్వకల్లు, ఇంకా వర్కౌట్ అయితే లేపాక్షి హబ్ హైదరాబాద్, ఒక్కొక్క జిల్లాకు ఒక SEZ తీసుకొచ్చాడు. వెటనరీ యూనివర్సిటీ తిరుపతిలో, శ్రీ సిటీ, ఇవన్నీ మనకి రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి మన NBBPL మన్నవరం, అది కానీ పూర్తయింటే మరో విశాఖ స్టీల్ లాగా వచ్చుండేది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు మంచి ప్రయత్నం చేశాడు. ఆయన ఏమి చేయలేదని ఎటకారంతో మాట్లాడడం ఏంటి? మనం చేసిన ప్రయత్నాన్ని చెప్పుకోవాలి, ఇతరులు చేసిన ప్రయత్నాన్ని మీరు రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి సైలెంట్గా ఉండండి. అది చేయట్లేదు. కాబట్టి మాల్యాద్రి గారు అయినా అర్థం చేసి, ఎందుకంటే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నానంటే, బహుశా ఆ వ్యాసం మనలాంటి వాళ్ళతో పూడుకు అర్థం కాదు. ఎందుకంటే ఏం రాశాడో ఏం రాయలేదో ఆయనకే తెలియదు. కాకపోతే ఆయన నాలెడ్జ్ సెంటర్కి హెడ్గా ఉంటాడు, తెలుగుదేశం పార్టీకి అంత నాలెడ్జ్ ఇచ్చే వ్యక్తి. కాబట్టి ఇట్లాంటి అనవసరమైన గందరగోళం చేసి శ్రీబాగ్ని మీరు జగన్ గారికి వైఎస్ కుటుంబానికి అంకితం చేయదలుచుకుంటే అది మీ ఇష్టం. కానీ శ్రీబాగ్ అనేది జగన్ గారికి వైఎస్ కుటుంబానికి అంకితం కాదు, రాయలసీమ ప్రజలకు అంకితం, రాయలసీమ ప్రజల ఆకాంక్ష. కాబట్టి శ్రీబాగ్ను చదవండి, చదివి దాంట్లో ఉన్న అంశాలు రాయలసీమకు ఉపయోగపడేవి చేయండి. శ్రీబాగ్ అంటే రాజధాని కాదు, శ్రీబాగ్ అంటే నీళ్లు, కృష్ణానది, తుంగభద్ర. కాబట్టి దీన్ని అర్థం చేసుకోకుండా ఇట్లాంటి ప్రచారం చేస్తే మీరు అనవసరంగా రాయలసీమకు నష్టం చేసిన వాళ్ళు అవుతారు. శ్రీబాగ్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని మీకు మీరుగా వైఎస్ కుటుంబానికి అంకితం చేయదలుచుకుంటే అది మీ ఇష్టం. శ్రీబాగ్ అనేది రాయలసీమ ప్రజలకు కోస్తా పెద్దలు ఇచ్చినట్టు హామీ పత్రం, అది శ్రీబాగ్ ప్రజల ఆశా శ్వాసగా ఉంటుంది. దాన్ని ఇప్పటికైనా దాన్ని అర్థం చేసుకుంటే వారికి మంచిది. శ్రీబాగ్ లక్ష్యాలు నెరవేరనంత వరకు ఆ విషయమై చర్చ జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ శ్రీబాగ్ను వ్యతిరేకించడం అంటే రాయలసీమకు వ్యతిరేకం కావడమే అనే అర్థం ధ్వనించేలా పురుషోత్తమ రెడ్డి గారు చక్కగా వివరించారు.